పుట్టుగా వ్యాధులట. దేశవ్యాప్తంగా పెరుగుతున్న బీపీ, షుగర్, ఫ్యాటీ లివర్, దీర్ఘకాల వ్యాధులు ఉన్నట్టు తెలియకుండానే జీవిస్తున్న లక్షలాది మంది. అంటే ఆయనకి రోగం ఉన్నది కూడా తెలియదన్నమాట, అట్లా బతికేస్తున్నారట. బీపీ నెగ్లెక్ట్ చేస్తే అది పెరాలసిస్ దాకా పోవచ్చు. ఒక్కసారి బీపీ అటాక్ అయిందంటే దాని మీద మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండాలి. షుగరు డేంజరే, కాకపోతే ఇలాంటివి వ్యాధులు కావు, జీవనశైలితో వచ్చేటువంటి వ్యవహారం ఇదంతా కూడా. ఈ జబ్బులు ఇవన్నీ కూడా ఇవి మనం లైఫ్ స్టైల్లో చేంజెస్ చేయడం ద్వారా పూర్తిగా తగ్గించుకోవచ్చు, కంట్రోల్లో కూడా పెట్టుకోవచ్చు, అవకాశం ఉన్నది. ఫ్యాటీ లివర్ తక్కువగా తింటే మనం ఫుడ్ని కంట్రోల్ చేస్తే మనకి ఇవన్నిటి నుంచి బయటపడడానికి అవకాశం ఉన్నది. కానీ ఇవన్నీ విపరీతంగా పెరుగుతున్నాయట. అపోలో హెల్త్ ఆఫ్ ద నేషన్ 2025 నివేదిక దేశవ్యాప్తంగా 25 లక్షల మందికి వైద్య పరీక్షలు చేసిరట. తెలంగాణలో 23% మందికి బీపీ ఉన్నదట. 100 మందిలో 23 మందికి బీపీ ఉన్నది. ఎట్లా ఉన్నది చూడండి కథ. ప్రీ హైపర్ టెన్షన్ దశలో మరో 55% మంది ఉన్నారట. అంటే బీపీ రావడానికి అవకాశం ఉన్న వాళ్ళు ప్రీ హైపర్ టెన్షన్ 55. ఈ 55 23 కలిస్తే ఎంత అండి? 55 23 కలిస్తే ఎంత? 88. 88 78. 78% మందికి బీపీ ఉన్నట్టు లెక్క. అంటే 100 మందిలో 78% మందికి. ఇది ఎంత భయంకరమైన విషయం ఇది. షుగర్ పేషెంట్లు 25% ఉన్నారట. అంటే ఆల్రెడీ షుగర్ వచ్చేసి ఉన్న వాళ్ళు 25%, 100లో 25 మంది. ప్రీ డయాబెటిక్ దశలో ఉన్నవారు 34% మంది ఉన్నారట. అంటే దగ్గర దగ్గర 59%. ప్రీ డయాబెటిక్ అంటే డయాబెటిక్ రాబోతున్నది మీకు. మీరు కనుక కంట్రోల్ చేసుకోలేకపోతే షుగర్ పేషెంట్ల ఖాతాలో చేరిపోతారు. ఇవన్నిటికీ మూల కారణం. మళ్ళీ ఇలా సన్న బియ్యం గురించి మాట్లాడుతున్నాం కదా, చాలా గొప్ప విషయం అని. ఈ అన్నం తినడమే అన్నిటికీ మోసం. వైట్ రైసు, వైట్ షుగర్ ఇవన్నీ మానేయండి దయచేసి. ఈ పిజ్జాలు, బర్గర్లు కూడా మానేయండి. ఎప్పుడో ఒకసారి ఏదో మనం బయటికి వెళ్ళినాం తిన్నామంటే ఒకటే, కానీ ఈ నూడిల్స్లు, పాస్తాలు రెగ్యులర్ రొటీన్ అయిపోయినాయి. సో వీటిని కనుక ఈ ఫుడ్ కంట్రోల్ చేయకపోతే, ఈ మన జీవన శైలిలో మార్పులు చేయకపోతే ఘోరంగా ఉంటుంది. 49% మందికి గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఉందట. 49%. ఒక 5% వాళ్ళకి గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ ఉందట. ఫ్యాటీ లివర్ ఉన్నవారిలో మద్యం తాగని వారు 85% మంది ఉన్నారట. మందు తాగని వాళ్ళు దాదాపు 85% మంది ఈ ఫ్యాటీ లివర్తో బాధపడుతున్నారట, తాగని వాళ్ళే. మోనోపాజ్ తర్వాత మహిళల్లో షుగర్, ఊబకాయం, లావెక్కుతున్నారట. స్త్రీ పురుషులు ఇద్దరిలో కూడా డి విటమిన్ లోపం చాలా ఎక్కువగా ఉన్నదట. చిన్నపిల్లల్లో కూడా ఊబకాయం వస్తున్నది. యువతకు హై బీపీ వస్తున్నది. కాలేజీ విద్యార్థుల్లో 19% మంది ప్రీ హైపర్ టెన్షన్ దశలో ఉన్నారట. అంటే 16, 18 ఏళ్ళ 20 ఏళ్ళ వయసు లోపున్న పిల్లలకి ప్రీ హైపర్ టెన్షన్ బీపీ రావడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయట. అంటే వాళ్ళు కొంచెం నెగ్లెక్ట్ చేస్తే బీపీ ఖాతాలో పడిపోతారనమాట. 20 ఏళ్ళ పిల్లలకి 20% ఉన్నారట. ప్రతి 100 మందిలో 20% పిల్లలు. అంటే ఎంత ఘోరంగా ఉంది తెలంగాణ దేశం అని చెప్పడానికి. ఇది దేశం అంతా ఇది. కానీ తెలంగాణలో ఈ సిచ్యువేషన్ ఉన్నది. తెలంగాణ సపరేట్గా రాసిరు చూడండి. అంటే ఎక్కడ పోతున్నాం మనం? మన ఫుడ్ హ్యాబిట్స్ని చేంజ్ చేయకపోతే, మన వంటిల్లుని మార్చకపోతే, వంటిల్లులో చేంజెస్ తీసుకురాకపోతే భవిష్యత్తు భయంకరమే. అధిక రక్తపోటు పైకి ఏ లక్షణము కనిపించదు. బీపీ ఉంటుంది కానీ బయటికి ఏం కనబడదు. లోపలే శరీరానికి తీరని నష్టం చేస్తుంది. మధుమేహం అంటే షుగరు, అధికంగా దాహం వేయడం, ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం వంటి లక్షణాలు ఉన్నా చాలామంది పట్టించుకోరు. ఈ రెండింటికి తోడు ఇటీవలి కాలంలో బాగా పెరుగుతున్న ఫ్యాటీ లివర్. పరీక్ష చేస్తే కానీ బయటపడని ఈ జీవనశైలి రుగ్మతలు తమకు ఉన్నాయన్న విషయం కూడా తెలియకుండానే దేశవ్యాప్తంగా లక్షలాది మంది కాలం గడిపేస్తున్నారని అపోలో ఆసుపత్రి సోమవారం విడుదల చేసిన హెల్త్ ఆఫ్ ద నేషన్ 2025 నివేదికలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న అపోలో ఆసుపత్రుల్లో 25 లక్షల మందికి పైగా వ్యక్తులకు చేసిన పరీక్షల ఆధారంగా రూపొందించిన నివేదిక ఇది. దాని ప్రకారం తెలంగాణలోని పలు అపోలో ఆసుపత్రుల్లో 44,448 మందికి పరీక్షలు చేస్తే వారిలో 10,427 మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారట. మరో 24,246 మంది ప్రీ హైపర్ టెన్షన్ అంటే బీపీ రావడానికి ముందు ఉన్న పరిస్థితి ఆ దశలో ఉన్నారట. అలాగే 40,897 మందికి గాను 10,355 మందికి అంటే 25% మందికి షుగర్ ఉన్నదట.
డయాబెటీస్ రావడానికి ముందు దశలో ఏకంగా 14,000 మంది అంటే 34% మంది ఉన్నారట. ఇక పరీక్షలు చేయించుకున్న వారిలో 63% మంది ఊబకాయంతో అంటే లావెక్కిపోయి ఉన్నారట, ఊబకాయంతో బాధపడుతున్నారట. 19% మంది అధిక బరువుతో బాధపడుతున్నారట. డిస్లిపిడెమియా అంటే అసాధారణ స్థాయిలో కొలెస్ట్రాల్ స్థాయి ఉండడంతో బాధపడుతున్న వారు 47% మంది ఉన్నారట. కుంగుబాటు, వ్యాకులత వంటి మానసిక వ్యాధులతో బాధపడుతున్న వారు 3% ఉన్నారట. కాలేయ సంబంధిత పరీక్షలు 32,333 మందికి చేస్తే వారిలో 49% మందికి గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఉందట. మరో 5% మంది రెండో దశ ఫ్యాటీ లివర్తో బాధపడుతున్నారట. 80 మంది గ్రేడ్ 3, 6 గ్రేడ్ 4 ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారట. నిత్యం కాసేపు ఎండలో ఉంటే ఉచితంగా వచ్చే విటమిన్ డి లోపంతో బాధపడుతున్న వారు ఏకంగా 82% మంది ఉన్నారట. రీసెంట్గా నాకు కూడా తెలియదు అసలు, ఊరికే చిన్న చిన్న సమస్యలు ఉంటే విటమిన్ డి టెస్ట్ చేయించిన. సివియర్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నది. ఏం తెలుస్తుంది? టెస్ట్ చేస్తే తప్ప మనకు బయటికి రాదు. ఎండలో నిలబడకపోవడం, ఎండకు పోకపోవడం, మనం తిరుగుతున్నా కూడా మనకి అది రావట్లేదు. సో ఇవన్నిటికీ రీజన్స్ ఏంటంటే మన ఫుడ్ హ్యాబిట్స్ని చేంజ్ చేయకపోతే చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. సో మనం ఎవ్రీడే మన హెల్త్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం అన్నది రాబోయే రోజుల్లో చాలా ఇంపార్టెంట్. పొల్యూటెడ్ తిండి తింటున్నాం, వాతావరణం పొల్యూటెడ్ అయిపోయింది. సో తినే తిండి మొత్తం జీలకర్ర, ఆవాల దగ్గర నుంచి, మనం నూనె దగ్గర నుంచి, పప్పులు ఉప్పుల దగ్గర నుంచి, ఆకుకూరల దగ్గర నుంచి, కూరగాయల మొత్తం పెస్టిసైడ్స్, పొల్యూషనే కదా. సో మనకు సాధ్యమైనంత వరకు వైట్ రైస్ అండ్ వైట్ షుగర్, ఈ వైట్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా మన వంటింట్లో మైదా పిండే కనబడద్దు. దయచేసి అవి లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నేను డాక్టర్ని కాదు, కానీ మనకున్న పరిజ్ఞానంతో, ఆలోచనతో మనం కొంతమందితో, డాక్టర్లతో డిస్కస్ చేసినప్పుడు మనకు తెలుస్తున్న అంశాలు ఇవన్నీ కూడా. మైదా పిండి అనేది డైరెక్ట్ ట్రాన్స్ ఫ్యాట్, అదిగా ఫ్యాట్ కిందనే కన్వర్ట్ అయిపోతుంది. మనం బయట తినే పూరి మైదాతో చేసేది, బయట తినే పరోటా మైదాతో చేసేది, బయట తినే చపాతి మైదాతో చేసేది. దానివల్ల 0.001% కూడా ఉపయోగం లేదు, పైగా 100% నష్టం చేస్తుంది మన బాడీకి. ఇక పాస్తాలు, పిజ్జాలు, బర్గర్లు, బన్నులు ఇవన్నీ మైదానే. అసలు హెల్త్ ఛానలే పెట్టాలి ఒకటి, ఆలోచన ఉన్నది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ యాక్చువల్గా.